ఇంకొక సినారియో ఏంటంటే ఇప్పుడు ఒక వీలానే క్రియేట్ చేశాం కదా, ఒక పీసీని కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఇంకొక పీసీ తీసుకుంటాను నేను. ఓకే, నోడ్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక పీసీ విపిసిస్. ఓకే, ఎన్ని 2 తీసుకుందాం, ఇంకో 2. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే VPC4 VPC6 ఓకే పెట్టేసి కనెక్షన్ ఇచ్చేస్తాడా. కనెక్షన్ ఇవ్వాలంటే ఆఫ్ చేయాలేమో నేను. ఓకే, ఆఫ్ చేద్దాం. ఓకే, స్టాప్ చేసా. ఓకే ఓకే, నౌ కనెక్షన్ ఇస్తున్నాను. ఓకే, ఏదో ఒకటి కనెక్షన్ ఇచ్చా. గైస్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేం చేయబోతున్నాను. ఓకే, ఇది పక్కన పెట్టండి. సో ఇది VLAN 20లో ఉందనుకోండి. ఓకే, ఇది VLAN 10లో ఉందనుకోండి. అంటే ఈ VLAN 20 అనేది ఒక డిపార్ట్మెంట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే కంప్యూటర్లు 2 ఉన్నాయి. ఒకడు సేల్స్ మ్యాన్ ఉన్నాడు, ఒకరు అకౌంట్స్ మేనేజర్ ఉన్నారు. వీళ్ళు 2 డిఫరెంట్ నెట్వర్క్స్. సో దీన్ని IP అడ్రస్ క్రియేట్ చేద్దాం. ఓకే, 192.168. ఎంత 10.1 అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఇది దీని యొక్క IP అడ్రస్. 10.1. ఓకే, క్లియర్ కదా నేను ఏం టోపాలజీ క్రియేట్ చేస్తానో బాగా చూడండి. ఇది VLAN 20, దీని యొక్క IP అడ్రస్ కనిపిస్తుంది కదా స్క్రీన్లో నీట్గానే. ఓకే, కనిపిస్తుందిలేండి. సో నౌ దిస్ ఈజ్ VLAN. ఇది కూడా డూప్లికేట్ చేసేస్తే ఇప్పుడు ఇవి 2 సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి ఇక్కడ VLAN 20. ఓకే, ఇది కూడా ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. 10.2 192.168.10.2. ఇదొక్క ల్యాబ్ ఫినిష్ చేసి మనం క్లోజ్ చేద్దాం. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉందంటే చెప్తాం, నో ప్రాబ్లం. ఓకే, ఇది సో బాగా వినండి నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందనుకోండి పైన. జనరల్గా నేను అడ్డంగా కనెక్షన్ ఇచ్చా, జనరల్గా పైన ఉందనుకోండి. సో సపోజ్ ఈ VLAN 20లో స్విచ్ 3 కనెక్ట్ అయింది, ఈ VLAN 20లో ఉండే ఒక పీసీ స్విచ్ 5 కనెక్ట్ అయింది. 1.2 ఉంది, 2 సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి. ఈ 10.2 సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను VLANs క్రియేట్ చేస్తున్నా యాజ్ పర్ ద టోపాలజీ. ఓకే, ఫస్ట్ టోపాలజీ ప్రకారం మనం చేసుకుందాం, తర్వాత ఓకే ఇప్పుడు ఆఫ్ అయిపోయినాయి కదా, ఇవి స్టార్ట్ చేయాలి. స్టార్ట్. ఇది స్టార్ట్. ఓ అబ్బా, స్విచ్ 3 ఇప్పుడు స్టార్ట్ అయింది. మొత్తం ఎన్ని 6 డివైసెస్ తీసుకున్నా కదా, ఏం కాదులేండి, లోడ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు మీకు ట్యాగ్డ్ కనిపించేలాగా ప్యాకెట్ క్యాప్చర్ చూపిస్తా. స్విచ్ 5 స్టార్టెడ్ అయింది, స్విచ్ 6 కూడా స్టార్ట్ అయిపోయింది. VPC అన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏంది, VPC4 కాన్ఫిగర్ చేద్దాం. సో VPC4 కొంచెం జూమ్ చేస్తున్నా, కనిపిస్తుంది కదా, ఆసమ్. ఓకే, ఇది సో దీనికి అసైన్ చేయాలంటే జస్ట్ 192.168. VPC4 ఇది ఏది, VPC4 ఏది. ఓకే, ఏముంది 10.1 ఉంది, 10.1/24 అయిపోయింది. నెక్స్ట్ స్విచ్ 3కి వెళ్తున్నా. స్విచ్ 3 ఓకే, ఇది స్విచ్ 3 కదా, బాగా చూడండి. కాన్ఫిగర్ టెర్మినల్ ఎనేబుల్ చేయాలి. కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగర్ టెర్మినల్కి వెళ్ళి ఫస్ట్ హోస్ట్ నేమ్ ఇస్తా కన్ఫ్యూజ్ అవ్వకుండా. స్విచ్ 3. ఓకే, నౌ ఇక్కడ ఏం చేయాలి, మనకు కాన్ఫిగరేషన్ అయితే ఏం లేదు ఇక్కడ. సో కాన్ఫిగరేషన్ చేద్దాం మళ్ళీ. సో స్విచ్ 3లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, E0/2 E0/0 VLAN 1 VLAN 10. సో నేను ఫస్ట్ VLAN 20 చూస్తాను. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఉందో లేదో చెక్ చేస్తాను. షూర్ అండ్ సెక్షన్ VLAN. నేను రీబూట్ చేసినా కదా, కాన్ఫిగరేషన్ సేవ్ చేయాలి, మొత్తం కాన్ఫిగరేషన్ అంతా వెళ్ళిపోయింది. ఓకే, పాలసీ ఇట్లా ఏం లేదు. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఏంటి VLANs క్రియేట్ చేయాలి. VLAN 10 ఒకటి. ఓకే, దాని నేమ్ ఇచ్చేయండి. నేము
ఏదో ఒకటి బ్లూ అని చేయండి సింపుల్గా. ఓకే, ఎగ్జిట్ వచ్చేసి ఇంకొకటి ఏంది VLAN 20. ఓకే, దీన్ని ఏమో వచ్చేసి రెడ్ అని క్రియేట్ చేయండి సింపుల్గా. సేల్స్ అకౌంట్ అది ఇది కాకుండా సింపుల్గా నేను ఇట్లా ఇస్తున్నా. ఓకే, అది ఎగ్జిట్ వచ్చేసిన. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ని అసైన్ చేయాలి కదా. సో ఇంటర్ఫేస్ E0/2 ఏ VLANలో ఉంది 20 ఉంది. సో ఇంటర్ఫేస్ E0/2లోకి వెళ్ళి దాని స్విచ్ పోర్ట్ మోడ్ని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ యాక్సెస్ చేసి ఈ యాక్సెస్ చేసిన మోడ్ని ఈ యాక్సెస్ చేసిన పోర్ట్ని అసైన్ చేయాలి దేనికి VLAN 20. ఓకే, ఈ ఇంటర్ఫేస్లో వెళ్ళిపోయి ఈ ఇంటర్ఫేస్ని VLAN 20లోకి అసైన్ చేస్తున్నా E0/2ని. ఓకే, డన్. ఓకే, అసైన్ చేసా. నౌ ఇంటర్ఫేస్ E0/0లోకి వెళ్తున్నా. ఓకే, నౌ స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. ఓకే, అయిపోయింది. నా స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN ఎంత చెప్తారా ఎవరైనా? E0/0 ఫాలో అవుతున్నారా? 10. యా, థ్యాంక్స్. జస్ట్ మీరు ఫాలో అవుతున్నారు లేదా టెస్ట్ చేద్దామని అడిగా. ఓకే, అయిపోయింది. దీంట్లో కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఐఎమ్ సేవింగ్ ద కాన్ఫిగరేషన్ నా. పర్ఫెక్ట్గా కాన్ఫిగరేషన్ సేవ్ చేసేసా. ఎక్కడ? స్విచ్ 3లో. ఇంకొకటి ఏముంది ఇప్పుడు మల్టిపుల్ VLANs ఉన్నాయి కదా, VLAN 10 VLAN 20. ఇక్కడ మనము పోర్ట్ని ఏం చేయాలంటే ఇలా మల్టిపుల్ VLANsని క్యారీ చేయాలంటే ఇప్పుడు చూడండి మన ప్రాబ్లం ఏంది, ఈ పోర్ట్ని మనం VLAN 10గా కాన్ఫిగర్ చేస్తే E0/1 ఓన్లీ VLAN 10 ట్రాఫికే క్యారీ అవుతుంది. ఒకవేళ 20 కాన్ఫిగర్ చేస్తే VLAN 20నే కాన్ఫిగర్ అవుతుంది. కానీ మన మ్యాటర్ ఏంటి, మల్టిపుల్ VLANs కాన్ఫిగర్ చేసినాం కాబట్టి మల్టిపుల్ VLANs ట్రాఫిక్ క్యారీ చేయాలి. అప్పుడు మనకేం కావాలి, ట్రంక్ పోర్ట్ కావాలి. అర్థమైందా? మల్టిపుల్ VLANsని ట్రాఫిక్ క్యారీ చేయాలంటే యూ నీడ్ టు కాన్ఫిగర్ యాజ్ ఎ ట్రంక్ పోర్ట్. దాన్ని 803.1q ఎన్క్యాప్సులేషన్ ఉంది మెథడ్, నేను పీపీటీలో మెన్షన్ చేసా. ఐ విల్ టెల్ యూ. .1q ఉంటుంది ఎన్క్యాప్సులేషన్ మెథడ్, అది కాన్ఫిగర్ చేస్తే ఇట్ విల్ బి యాజ్ ఎ ట్రంక్ పోర్ట్. అర్థమైందా? ట్రంక్ పోర్ట్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు ఎందుకు ట్రంక్ పోర్ట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు నేను దీని ఎగ్జిట్ ఇంటర్ఫేస్ E0/1 VLAN 10 అని కాన్ఫిగర్ చేస్తే ఓన్ VLAN 10 ట్రాఫికే పోతుంది. నాకు VLAN 20 ట్రాఫిక్ కూడా పోవాలి కదా. అట్లా మల్టిపుల్ VLAN ట్రాఫిక్స్ ఎన్నైతే క్రియేట్ చేస్తామో అన్ని ట్రాఫిక్స్ని కాన్ఫిగర్ చేసేయాలంటే యూనిట్ టు కాన్ఫిగర్ చేసే ట్రంక్ పోర్ట్. నౌ దీన్ని నేను ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేస్తా. ఎనీ క్వశ్చన్స్ గాయస్? సారీ ఎనీ క్వశ్చన్స్ ట్రంక్ పోర్ట్ మీద? ఎనీ క్వశ్చన్స్? సింపుల్గా ట్రంక్ పోర్ట్ ఎందుకు అర్థమైంది కదా. ఓకే, సో ఏ పోర్ట్ని ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేయాలి? E0/1. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్ E0/1లోకి వెళ్ళి ఏం లేదు, స్విచ్ పోర్ట్ మోడ్ ఏముంది, ట్రంక్ అని ఉంది కదా, ట్రంక్ క్రియేట్ చేస్తే అయిపోయా. సో ఇక్కడ కమాండ్ ఏముంది, రిజెక్ట్ చేసింది. అండ్ ఇంటర్ఫేస్ వాజ్ ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఆటో కెనాట్ బి కాన్ఫిగర్డ్ టు యాజ్ ఎ ట్రంక్. సో ఇది ఆటో మోడ్లో ఉంది కాబట్టి ఈ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్లో నువ్వు .1 ఎన్క్యాప్సులేషన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఏం క్రియేట్ చేయాలి? .1. ఒక్క నిమిషం, ఆ కమాండ్ ఫైండ్ అవుట్ చేసే ఆల్రెడీ. సో ఇది ప్యాకెట్ ట్రేసర్లో ఇది చూపించదు, ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్కలాగా చూపిస్తుంది. ఓకేనా, ప్యాకెట్ ట్రేసర్లో ఇలా చూపించదు. యా, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం యూనిట్ టు కాన్ఫిగర్ ఎన్క్యాప్సులేషన్ .1qని కాన్ఫిగర్ చేయాలి. ఇంటర్ఫేస్లోనే ఉన్నాం కాబట్టి స్విచ్ పోర్ట్ ట్రంక్ అని ఇచ్చి ఇక్కడ చేసి ఎన్క్యాప్సులేషన్ .1q ఉంటుంది. ఎన్క్యాప్సులేషన్ ఉంది కదా, ఎన్క్యాప్సులేషన్ .1q. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఎన్క్యాప్సులేషన్స్ ఉంటాయి. ఓకే, మనం .1q ఇస్తున్నాం. ఓకే, ఇది ట్రంక్ కాన్ఫిగర్ చేసే మెథడ్. ఈ స్విచ్లో ఇది డిఫరెంట్ స్విచ్, ప్యాకెట్ ట్రేసర్లో స్విచ్లో ప్యూర్ L2 స్విచ్చెస్. ఓకే, అది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, కొన్ని స్విచ్చెస్లో ఇలా ఉంటుంది కాబట్టి ఇది చేసి నౌ యూనిట్ టు ఎనేబుల్ దిస్. మనం ఇప్పుడు మోడ్ని ట్రంక్ చేయాలి. ఈ స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ చేయాలి. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా. ఇందాక పోర్ట్ అనేది ఆటోలో ఉంటుంది. ఓకే, ఇట్ వోంట్ సపోర్ట్ అనమాట. యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఏ పర్టికులర్ ఎన్క్యాప్సులేషన్. ఎందుకంటే ఈ బై డిఫాల్ట్ ఈ సపోర్ట్ ఇది ఆటోలో ఉంది కాబట్టి .1q అయినా తీసుకుంటుంది, ISL అయినా తీసుకుంటుంది, నెగోషియేట్ అయినా తీసుకుంటుంది. అందుకే ఈ 3 ఎనేబుల్ చేశారు కాబట్టి ఆటోలో ఉంది కాబట్టి
స్పెసిఫిక్గా కాన్ఫిగర్ అని చెప్తుంది, అందుకే స్పెసిఫిక్గా కాన్ఫిగర్ చేస్తున్నాను నేను. ఓకేనా, క్లియరా? అది స్పెసిఫిక్గా కాన్ఫిగర్ చేసిన ఇక్కడ స్విచ్ 3లో. సో ఇప్పుడు ఎండ్ చేసేసి ఇక్కడ ఎండ్ చేసేసి షో VLAN బ్రీఫ్ అని కొడితే చూడండి, VLAN 10లో ఏముంది, ఏ ఇంటర్ఫేస్ ఉంది, E0/0 ఉంది. ఓకే, ఇది VLAN 10లో E0/0 కన్ఫర్మ్ పర్ఫెక్ట్. VLAN 20లో E0/2 ఉంది. VLAN 20లో E0/2 ఉంది, పర్ఫెక్ట్. అలాగే వి కాన్ఫిగర్డ్ E0/1 యాజ్ ఎ పోర్ట్, కాబట్టి స్విచ్ వెరిఫై చేసుకోవాలంటే షో 1 సెకండ్ ఐ హ్యావ్ ఓకే, షో ఇంటర్ఫేసెస్ ట్రంక్ ఇచ్చామంటే ఏ ఇంటర్ఫేస్ ట్రంక్లో ఉందో తెలుస్తుంది. ఓకే, ఏ ఇంటర్ఫేస్ ట్రంక్లో ఉంది, E0/1లో ట్రంక్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ అ ట్రంకింగ్ పోర్ట్ ఒకటి. ఇంకొకటి, ఇలా ట్రంక్ కాన్ఫిగర్ చేయగానే బై డిఫాల్ట్ ఎన్ని VLANs అయితే కాన్ఫిగర్ చేసామో అన్ని VLANs అలౌ చేస్తుంది బై డిఫాల్ట్. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఏమేమి ఉన్నాయి, 1, 10, 20 ఉంది, ఇవన్నీ అలో అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. కానీ రియల్ టైంలో ప్రాబ్లం ఉంటుంది మనకి. ఓన్లీ VLAN 10ని మాత్రమే అలో చేయాలంటే అలోడ్ VLAN 10 అని కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, అది కూడా ల్యాబ్ చేద్దాం తర్వాత. ఇక్కడ బై డిఫాల్ట్ ఎన్ని VLANs అయితే ఉన్నాయో అన్ని VLANs అలో చేస్తుంది. రిమెంబర్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వెన్ యూ కాన్ఫిగర్ ఏ ట్రంక్ పోర్ట్ రైట్, బై డిఫాల్ట్ ఆల్ VLANs ఇట్ ఈస్ అలౌడ్. దానివల్ల మనకి ప్రాబ్లం కూడా రావచ్చు. నేను ఆ సినారియో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బై డిఫాల్ట్ ఇట్ అలో ఆల్ VLAN. సో ట్రంక్ పోర్ట్ స్విచ్ 3 కాన్ఫిగర్ అయిపోయింది. మళ్ళీ స్విచ్ 4లోకి వెళ్ళిపోతాను నేను. నెక్స్ట్ ఏంటి, స్విచ్ 4. ఓకే, స్విచ్ 4 ఆల్రెడీ ఉందా స్విచ్ 4? లేదు, స్విచ్ 4 లేదు, ఇది స్విచ్ 5 కదా, సారీ. ఓకే, ఓపెన్ ద టెర్మినల్. ఓకే గాయస్, అర్థమవుతుంది కదా? ఎక్కడైనా అర్థం కాకపోతే దయచేసి స్టాప్ చేయండి. మనం స్టెప్ బై స్టెప్ నీట్గా వెళ్తున్నాం. ఓకే, స్టెప్ బై స్టెప్ నీట్గా వెళ్తున్నాం. నేను ఇప్పుడు స్విచ్ 5లో ఉన్నా. ఎనేబుల్ చేయాలి. కాన్ఫిగర్ టర్మినల్, హోస్ట్ నేమ్ ఇద్దాం. ఓకే, SWITCH5. ఓకే, గాట్. నౌ స్విచ్ 5 కాన్ఫిగరేషన్ ఏంది, E0/0ని VLAN 20 ఇవ్వాలి, E0/2ని VLAN 10 ఇవ్వాలి, E0/1ని ట్రంక్ పోర్ట్ చేయాలి. అది. సో ఫస్ట్ స్టెప్ ఏంది, ట్రంక్ పోర్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ట్రంక్ పోర్ట్ చేసేద్దాం. సో కాన్ఫిగర్ టర్మినల్ వెళ్ళిపోయిన ఇంటర్ఫేస్ E0/1 స్విచ్ పోర్ట్ మోడ్ కన్నా ట్రంక్ని ఏ ట్రంక్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ 3 ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా స్విచ్ పోర్ట్ ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ .1q ఎనేబుల్ చేసి అప్పుడు స్విచ్ పోర్ట్ మోడ్ని ట్రంక్ చేయాలి ఏదని. ఆ తర్వాత స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అయిపోయింది, ట్రంక్ చేసేసినాం, అయిపోయింది వాటి కాన్ఫిగరేషను. నెక్స్ట్ VLANs క్రియేట్ చేద్దాం. ఓకే, VLAN 10, దానికి నేమ్ ఏంటి, యా నో ప్రాబ్లం. అదే మ్యాజిక్ ఇక్కడ. యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే మనము యాక్చువల్గా మీరు బేసిక్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు E0/1ని ట్రంక్ చేయొద్దులే. ట్రంక్ చేయకుండా నార్మల్గా నువ్వు బయటికి ప్యాకెట్ పంపించాలంటే ఏం చేస్తావు, స్టార్టింగ్లోనే చెప్పా, ఏదర్ VLAN 10 కానీ VLAN 20 కానీ చేయాలి. చేస్తేనే నీకు ఫ్రేమ్ బయటకు పోతుంది, లేకుంటే బయటకు పోతుంది. అదే అంటున్నా, స్విచ్ 5లో కూడా స్విచ్ 5 ఉంది. స్విచ్ 5లో E0/1ని ట్రంక్ను కాన్ఫిగర్ చేయకు. ఓకే, ట్రంక్ కాన్ఫిగర్ చేయకు. కానీ E0/0ని E0/2ని నువ్వు VLANsగా కాన్ఫిగర్ చేస్తావు కదా, 20 and 10గా. ఇక్కడ మరి అన్నీ మనకు ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు బై డిఫాల్ట్ ఏముంటుంది, అన్ట్యాగ్డ్ ఫ్రేమ్ వస్తుంది. ఈ E0/1 ఏముంటుంది, బై డిఫాల్ట్ VLAN 1 ఉంటుంది నువ్వు ఏ VLANలో కాన్ఫిగర్ చేయకపోతే. ఈ VLANలో 1 ఉండేది ఇదేమో VLAN 20 VLAN 10 ఉంది. ఇట్ విల్ నాట్ ఫార్వర్డ్ రైట్. యా యూ నీడ్ టు కాన్ఫిగర్ ఫార్వర్డ్ అండ్ రిటర్న్ రావడానికి యూ నీడ్ టు కాన్ఫిగర్ ఇన్ ఏ సేమ్ వే. ఓకే, సో ఇప్పుడు నేను VLAN 10 కాన్ఫిగర్ చేసా, అలాగే VLAN 20 కాన్ఫిగర్ చేసా. ఓకే, స్టిల్ జాయినింగ్ ఆర్ డిస్కనెక్టింగ్ అండ్ జాయినింగ్. ఓకే VLAN 20 క్రియేట్ చేస్తే బాగుంది. నేమ్ ఇస్తా, రెడ్ ఇస్తా. ఓకే,
వీలాన్స్ క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేయాలి, ఇంటర్ఫేస్ అసైన్ చేయాలి. ఇంటర్ఫేస్ ఈ 0/0 ఇదేంటి స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ చేసేసి స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ ఎంత, వీలాన్ 20 ఈ 0/0 వీలాన్ 20. ఓకే, ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ 0/2 అవునా, ఈ 0/2 అంతే కదా. ఆ తర్వాత స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్లోకి వెళ్ళి ఓకే, ఆ తర్వాత చెప్పరా మీరు ఏమి స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ 10 యా డన్. సో ఇది వెరిఫికేషన్ చేసుకోవడానికి షో వీలాన్ బ్రీఫ్ చూడండి. వీలాన్ 10లో ఏ ఇంటర్ఫేస్ ఉంది, ఈ 0/2 పర్ఫెక్ట్. మనం కాన్ఫిగరేషన్ పర్ఫెక్ట్గా చేసినాం, లేదా పొరపాటున మనం మిస్టేక్ చేస్తుంటాం. సో ఆల్వేస్ వెరిఫై చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. సో ఇది ఇంకేంటి నెక్స్ట్ 20 వీలాన్లో ఏముంది, ఇట్ ఈ 0/0 ఉంది, పర్ఫెక్ట్. ఇంకోటి ఏం మిస్ చేసినాం మనం, ట్రంక్ పోర్ట్ వెరిఫికేషన్ మిస్ చేసినాం. షో ఇంటర్ఫేస్ ట్రంక్ చూడండి, ఏది ఈటీ 0/1 ట్రంక్ చేసినాం, వెరిఫై చేసినాం. అలోడ్ వీలాన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అలో చేసినామా లేదా. ఓకే, అన్ని వీలాన్స్ అలో అవుతున్నాయి, 1, 10, 20 అలో అవుతున్నాయి. నైస్, కూల్, నైస్, డన్. ఇప్పుడు VPC 2లో ఐపీ అడ్రస్ అసైన్ చేసినాం, కానీ VPC 6లో ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేస్తాయి ఇది. ఓకే, VPC 6లో ఐపీ అడ్రస్ ఏంది, IP 192.168.10.2. ఓకే, ఇప్పుడు జనరల్గా పింగ్ అవుతుందని అందరూ చెప్తారు, కానీ వీ కెన్ అనలైజ్ ద ప్యాకెట్స్. ఓకే, ఇప్పుడు ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసా కదా. ఓ VPC 6 ఇక్కడ ట్రంక్ పోర్ట్, ఒకవేళ ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేయకపోతే మీరు చెప్పారు కదా. ఓకే, మీరు సింపుల్గా ఇది ట్రంక్ పోర్ట్ కాకుంటే మనకి ఒకటే ఛాన్స్ ఉంది, వీలాన్గా కాన్ఫిగర్ చేయాలి, ఏదో 10 కానీ 20 కానీ. సో ఇప్పుడు రెండు ట్రాఫిక్ క్యారీ చేయాలంటే ట్రంక్. సో మీకు ఇంకా మళ్ళీ దాన్ని ల్యాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇందాకనే ల్యాబ్ చేసినాం కదా. వీలాన్ 10గా పెడితే వీలాన్ 10 పోతుందండి. లాజికల్గా కూడా ఇది వీలాన్ 20లో పెడితే వీలాన్ 20 పోతుంది. ఇప్పుడు ట్రంక్ కాన్ఫిగర్ చేసినాం కాబట్టి బోత్ వీలాన్స్ని కాన్ఫిగర్ చేస్తుంది. సో నేను VPC 4 ఉంది కదా. ఓకే, VPC 4 ఉంది, నైస్. VPC 4 ఉంది కదా, VPC 4 ఇది. ఇప్పుడు నేను ఏ ఐపీ పింగ్ చేయగలను, ఓన్లీ ఆ నెట్వర్క్లో ఉండే ఐపీనే పింగ్ చేయగలను. 192. VPC 4 ఇది, VPC 6 అయిపోయింది 10.2. సో నేను 10.2కి పింగ్ చేస్తా. 10.2 పింగ్ అవుతుందా అవ్వదా, అవ్వదా, ఇట్ ఈస్ పింగ్. ఓకే, సో నేను ప్యాకెట్ క్యాప్చర్ చేస్తాను, ఎందుకైనా మంచిది. ఏమేమి ట్రాఫిక్ 0/1 ఇందాక మనం ట్యాగ్డ్ అన్ట్యాగ్డ్ చూడలే కదా, ఎందుకంటే ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ట్యాగ్ చేయట్లేదు అంటున్నాం కదా ఎగ్జిట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఏం చేస్తుంది, ట్యాగ్డ్ ఫ్రేమ్సే ట్రంక్ పోర్ట్లో తీసుకుపోతుంది. అవునా కదా, ట్యాగ్డ్ ఫ్రేమ్స్ అన్ని 2 ట్యాగ్డ్ ఫ్రేమ్స్. ఇందాక ప్యాకెట్ బయటకు పంపించేటప్పుడు ఇది ఒకే దాంట్లో ఉంది కాబట్టి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అన్ట్యాగ్ చేస్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు మనం ఇది నార్మల్ పోర్ట్ కాదు, ఇది ఇట్స్ ట్రంక్ పోర్ట్. ట్రంక్ పోర్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇట్ విల్ క్యారీ ద ట్యాగ్డ్ ఫ్రేమ్స్. ఏ ట్యాగ్, వీలాన్ 10 ట్యాగ్, వీలాన్ 20 ట్యాగ్. అది వెరిఫై చేయడానికే నేను ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేశాను. సో దీన్ని ఇట్లా పెట్టేసి పక్కకి పింగ్ ఇనిషియేట్ చేస్తే ఈ VPC 4 నుంచి VPC 6కి ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, పింగ్ అని కొడతా చూడండి, ప్యాకెట్స్ పక్కన వెళ్తున్నాయి. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే పింగ్ అవుతుంది. ఓకే, పింగ్ అవుతుంది. 5 ప్యాకెట్స్ పింగ్ అయినాయి, పర్ఫెక్ట్. డ్రాప్ చేసి నౌ ఐ వాంట్ టు సీ. ఓకే, ప్యాకెట్ క్యాప్చర్ బాగా చూడండి గాయస్. ఓకే, ఇక్కడ ఈ స్విచ్ 3లో ఈ 0/1ని నేను ప్యాకెట్ క్యాప్చర్ చేశాను. సో ఫస్ట్ ఆర్ప్ లర్న్ అయింది. ఓకే, ఆర్పే చూద్దాం. చూడండి ఇప్పుడు ఏముంది, 80 ట్రంకింగ్ పోర్ట్. ట్రంక్ అనేది ప్రోటోకాల్ కదా. వాట్ ఇట్ విల్ డూ, ఇందాక చెప్పి ఇట్ విల్ క్యారీ ద ట్యాగ్డ్ ఫ్రేమ్స్. ట్యాగ్ వీలాన్ 10, వీలాన్ 20 ఉండాలా, అర్థమైందా. ఎక్స్ట్రాక్ట్ చేస్తా. దిస్ ఈజ్ ట్రంక్ అండ్ దిస్ ఈజ్ రిక్వెస్ట్ ప్యాకెట్. And if you see Ethernet, now you will see I can see the trunk port and what is the source and what is the destination. I can see, and I can see only the trunk type is trunk only, and I don't see VLAN ID 10.
10 ఉందా ఇక్కడ కనిపిస్తుందా? ఈ ట్రంక్ పోర్ట్లో ఏముంది? విలన్ ఐడి 10 ట్రాఫిక్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మనకి ట్రాఫిక్? విలన్ 10 నుంచే కదా మనం పింగ్ చేసింది గాయస్. 10 నుంచి పింగ్ చేసాం కదా విలన్ 10 నుంచి. సో ఆ ట్యాగ్ ఫ్రేమ్ని ట్యాగ్ చేసింది విలన్ 10. సో యూ కెన్ సీ రైట్, ట్రంక్ పోర్టు ఈజ్ క్యారీయింగ్ ద ట్యాగ్డ్ ఫ్రేమ్. క్యారీ చేసి నీకు అవతలకు పంపించింది. ఈ ప్యాకెట్ క్యాప్చర్ ఎందుకు ఓపెన్ చేసినానంటే ట్రంక్ పోర్టు అదే ట్యాగ్డ్ అండ్ ట్యాగ్డ్ ఎవరు తీసుకెళ్తారు అనేది అర్థం చేసుకోవడానికి. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే క్లియర్. సో మనం ఒకవేళ పోర్ట్ని ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేస్తే ఇట్ విల్ క్యారీ ద ట్యాగ్డ్ ఫ్రేమ్స్. సో ట్యాగ్ అయింది కదా 10. ఒకవేళ దీన్ని జస్ట్ నార్మల్ వీలాన్గా కాన్ఫిగర్ చేస్తే ఎగ్జిట్ అయ్యే ముందు అన్ట్యాగ్ అయ్యి నార్మల్ ఫ్రేమ్ పంపిస్తుంది. దట్ ఈస్ అ జనరల్ ప్రొసీజర్, డిఫాల్ట్ బిహేవియర్. ఓకే, ఇది కూడా ట్రంక్ పోర్ట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ అయింది. ఇట్ విల్ క్యారీ ద 10. సిమిలర్లీ నేను VPC 20 నుంచి కూడా పింగ్ చేస్తా. ఓకే, అక్కడ మనం ఓకే VPC 20 అంటే ఏంటి? సారీ VPC 1 నుంచి మళ్ళీ పింగ్ చేస్తున్నా 1.2కి. ఓ నేను ప్యాకెట్ క్యాప్చర్ స్టాప్ చేసా యార్, ప్యాకెట్ క్యాప్చర్ స్టాప్ చేసా. ఓకే ఏముందిలేండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ప్యాకెట్ క్యాప్చర్ ఏది E0/1. ఓకే E0/1 మళ్ళీ క్యాప్చర్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు ఒకేసారి పింగ్ చేసేస్తా. రెండు చేయాల్సిన అవసరం లేదు, ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకోసారి పింగ్ ఇనిషియేట్ చేసి. ఓకే ఇప్పుడు మళ్ళీ పింగ్ ఇనిషియేట్ చేస్తున్నా. చూడండి ప్యాకెట్ వెళ్తుంది కదా. ఓకే ప్యాకెట్ వెళ్ళేటప్పుడు ఇది క్యాప్చర్ చేసినా కదా, ఇది చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి ఏ ట్యాగ్ చూపించాలి? ఇప్పుడు VLAN 20 ట్యాగ్ చూపించాలా? ఎక్కడ? ఇది 802 ట్రంకింగ్ ప్రోటోకాల్. అడుగుతారు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ ద ట్రంకింగ్ ప్రోటోకాల్ అని. 802.1Q. చూడండి ID 20 సెలెక్ట్ అయిందా? అర్థమైందా? ఫస్ట్ టైం పింగ్ చేసినప్పుడేమో యూ విల్ సీ ద 10 ప్యాకెట్ 10 ట్యాగ్. ఓకే ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇది కాదు, క్యాన్సిల్ వితౌట్ సేవింగ్. ఇది 20 ట్యాగ్ ఇప్పుడు కరెంట్లీ అవుతుంది. ఇది 10. చూడండి అర్థమైందా? మనం 10 VLAN 10లో ఉండే ట్రాఫిక్ని పింగ్ చేస్తే ఇట్ క్యారీస్ ద VLAN 10 ట్యాగ్. VLAN 20లో ఉండే పీసీతో మనం ట్రాఫిక్ పంపిస్తే ఫ్రేమ్స్, ఇట్ విల్ క్యారీ ద 20 ట్రాఫిక్ VLAN 10. సో నీకు ఏమర్థమైతే ట్రంక్ పోర్ట్ బోత్ ఆర్ ట్రంక్ 802.1Q 802.1Q. ఇట్ ఈస్ క్యారింగ్ ద VLAN ట్రాఫిక్. ఓకే ట్యాగ్డ్, దీనే VLAN ట్రాఫిక్ని ట్యాగ్డ్ అంటారు. ఓకేనా, మల్టిపుల్గా ట్యాగ్ చేస్తుంది, వెళ్తుంది, పింగ్ అవుతుంది, సక్సెస్ అయింది. ఓకే దిస్ ఈజ్ వాట్ ట్రంక్. సో టుడే వి డిస్కస్డ్ అబౌట్ ట్రంక్ అండ్ యాక్సెస్ పోర్టు అన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక సినారియోస్ ఇస్తా. ఓకే ఇక్కడ ట్రంక్ పోర్ట్ కాకుండా ఓన్లీ VLAN 20 ఇస్తే సినారియో ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇక్కడ నేను ట్రంక్ పోర్ట్ కాకుండా ఓకే ఓన్లీ VLAN 20 ఇస్తే నేను లెఫ్ట్ సైడ్లో ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసా E0/1, కానీ రైట్ సైడ్లో మాత్రం ట్రంక్ పోర్ట్ తీసేసి ఓన్లీ ఏం కాన్ఫిగర్ చేసా? VLAN 20 కాన్ఫిగర్ చేసా E0/1ని. ఫస్ట్ ఏం చేసాం? అసలు ఏం కాన్ఫిగర్ చేయొద్దు. ఏం కాన్ఫిగర్ చేయకుంటే ఏముంటుంది? బై డిఫాల్ట్ VLAN 1 ఉంటుంది. ఓకే CLI ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇది స్విచ్ 5. ఓకే స్విచ్ 5 ఉంది కదా. సో షో VLAN బ్రీఫ్ అని ఇస్తా. సో ఇప్పుడు చూడండి E0/1ని ట్రంక్గా కాన్ఫిగర్ చేసిన. ఓకే ఆ ట్రంక్గా కాకుండా E0/1ని నేను VLAN 20గా చేస్తున్నా. సో VLAN 20గా కానీ ఈ E0/1ని VLAN 20గా చేస్తే సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు ఓన్లీ VLAN 20లో ఉండే IP అడ్రసెస్ని మాత్రమే పింగ్ చేయగలుగుతా పీసెస్ని. అదే VLAN 10ని పింగ్ చేయలేను. VLAN 10ని ఒకవేళ పింగ్ చేయాలనుకుంటే 10.2ని పింగ్ చేయాలనుకుంటే ప్యాకెట్ ఇక్కడికి వెళ్ళి నీకు ట్రంక్ ఏం చేస్తుంది? ఇట్ క్యారీ బోత్. ఇది క్యారీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుంది? వెరిఫై చేస్తుంది. ఈ ట్రంక్ పోర్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు VLAN 10 ట్రాఫిక్ రిసీవ్ చేసుకున్నా, VLAN 20 ట్రాఫిక్ రిసీవ్ చేసుకున్నా. కానీ జనరల్గా ఏంటి? జనరల్గా ఇప్పుడు నేను ఇక్కడ కూడా ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేశాను కాబట్టి ఇనిషియల్గా ఏం చేస్తుంది? ఇది VLAN 10 VLAN 20 ట్రాఫిక్ రెండు రిసీవ్ చేసుకొని ఏ VLANకి సంబంధించి ఆ VLANకి ట్రాఫిక్ పంపించేస్తుంది. ఏ VLAN అయితే ఆ VLANకి. ఓకే ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేస్తే. ఒకవేళ ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేయకుండా ఓన్లీ VLAN 20గానే కాన్ఫిగర్ చేస్తే ఆ VLAN 20లో E0/0 కాన్ఫిగర్ అయింది కదా, ఇట్లా ఎగ్జిట్ అయ్యి ఈ 1.2 మాత్రమే పింగ్ అవుతుంది, దీనికి పింగ్ అవ్వదు. సో ఒకవేళ ట్రంక్గా కాన్ఫిగర్ చేసినాం అనుకోండి, ఇది ఏ VLAN సంబంధించిన ఫ్రేమ్ ఆ VLANకి పంపిస్తుంది. ఏం చేస్తే స్విచ్ 5 2 ఫ్రేమ్స్ తీసుకుంటుంది, VLAN 10 VLAN 20.
సో వీలాన్ 20 ట్యాగ్ అయి ఉంటుంది కదా, ఓకే ఇది వీలాన్ 20 ఇది, సో నువ్వు వీలాన్ 20 పోర్ట్లోకి వెళ్ళిపో అని చెప్పి పంపిస్తుంది. ఇది వీలాన్ 10 ట్యాగు వీలాన్ 10 ట్యాగ్లోకి వెళ్ళిపో అని పంపిస్తుంది ట్రంక్ కాన్ఫిగర్ చేస్తే. ఒకవేళ ట్రంక్ కాన్ఫిగర్ చేయకపోతే రెస్పెక్టివ్ వీలాన్ ఏదైతే ఉందో అది. సో సింపుల్గా ట్రంక్ తీసేస్తా ఇప్పుడే, కాన్ఫిగర్ ట్రీ కదా, కాన్ఫిగర్ ట్రీ. సో ఇంటర్ఫేస్ ఈ 0/1 ఉంది, దీన్ని ట్రంక్ తీసేస్తా. సో స్విచ్ పోర్ట్ నో, సో ట్రంక్ పోర్ట్గా తీసేస్తున్నా, నో స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. మోడ్ కాదు, ట్రంక్ తీసేస్తున్నా. ఓకే ఓకే, ఎన్క్యాప్సులేషన్ .1q ఎన్క్యాప్సులేషన్. ఓకే ఎన్క్యాప్సులేషన్ తీసేసా. దానికన్నా ముందు ట్రంక్ తీసేయాలి కదా, స్విచ్ పోర్ట్ ఓకే, అసలు స్విచ్ పోర్ట్ మోడే తీసేసా. సో ఇప్పుడు ఏంటి, ట్రంక్ మోడ్ కూడా తీసేద్దాం, ఎన్క్యాప్సులేషన్ తీసేసా. సో ట్రంక్ పోర్ట్గా తీసేసి ఈ ఇంటర్ఫేసెస్ నేను చేస్తాను, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్గా చేస్తున్నా. యాక్సెస్గా చేసి స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ 20. ఓకే ఇప్పుడు ఇది స్పానింగ్ ట్రీ లేండి. ఇప్పుడు పింగ్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ 1.2 పింగ్ అవ్వాలి యాక్చువల్గా. ఎక్కడ నుంచి 1.1 నుంచి 1.2 పింగ్ అవ్వాలి. ఓన్లీ వీలాన్ 20గా చేసాం కాబట్టి లెట్స్ వెరిఫై ఇట్. పింగ్ అవ్వలేదంటే దెర్ ఇస్ అనాలిసిస్, విల్ డూ దాట్. ఓకే ఏంటది 1.2, ఇట్స్ నాట్ రీచబుల్. థియరీ ప్రకారం పింగ్ అవ్వాలి కదా, మీరు పింగ్ అవ్వలేదు. కావాలంటే ఎందుకు పింగ్ అవ్వలేదంటే స్విచ్ 3లోకి వెళ్ళి, స్విచ్ 3 కాదు, స్విచ్ 5 ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యు ఆర్ రిసీవింగ్ సమ్ డేటా. ఇక్కడ ఏంటి 802.1q BPD వచ్చింది. ఓకే రిసీవ్డ్ నాన్ ట్రంక్, ఓకే ఆన్ ఈథర్నెట్ 0/1 20. ఓకే అండ్ స్పానింగ్ ట్రీ పోర్ట్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ ET 0/1 ఆన్ వీలాన్ 20 ఇన్కన్సిస్టెంట్ పోర్ట్లోకి వెళ్ళిపోయింది అది. సో ఇట్ ఈస్ జస్ట్ లిజనింగ్ పోర్ట్లో ఉంటుంది. అండ్ ఆల్సో నేటివ్ వీలాన్ మిస్ మ్యాచ్. నేటివ్ వీలాన్ మిస్ మ్యాచ్ అంటే ఈ ఎదురుగా ఉండేటివి, నేటివ్ అంటే ఎదురుగా, ఓకే పాయింట్ టు పాయింట్ కనెక్ట్ అయినవి సేమ్ వీలాన్లోనే ఉండాలి, లేదంటే సేమ్ ఎన్క్యాప్సులేషన్ ప్రోటోకాల్లోనే ఉండాలి. సో ఒకవేళ నువ్వు నేను .1q ఒక సైట్ తీసేసి ఓన్లీ పర్టికులర్ వీలాన్ అలో చేయాలంటే కాదు, దట్ ఈస్ నాట్ ఏ రైట్ వే. రైట్ వే ఏంటి, ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసి అందులో వీలాన్ 10ని రిమూవ్ చేయాలి, అది రైట్ వే. నేను ఎంత స్మూత్గా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తానో అర్థమైందా? నా మాట విన్నారు, మీరు కూడా సేమ్ అలాగే అనుకున్నారు. ఓకే సో జనరల్గా ఇంటర్వ్యూవర్లు కూడా మిమ్మల్ని అట్లనే మోసం చేస్తారు. ఓకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు అలో వీలాన్ నాట్ అలౌడ్ వీలాన్ అని. సో ఆ మెథడ్ యూస్ చేయాలి. సో మళ్ళీ ఏం చేస్తాను, నేను ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేస్తాను. ఓకే ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేయే ముందు ఇది తీసేస్తాను. ఇది ఓకే ఇంటర్ఫేస్ ఈ 0/1 వెళ్ళి నో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ తీసేస్తే అయిపోతుంది. అలాగే యాక్సెస్ ఐ థింక్ మోడ్ తీసేస్తే ఇది వెళ్ళిపోతుంది అనుకుంటా. యాక్సెస్ వీలాన్ 20 ఓకే తీసేసినాము. ఏదైతే పైన 2 కాన్ఫిగర్ చేసినామో ఆ 2 కూడా తీసేసినాము. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, స్విచ్ పోర్ట్ ట్రంక్ ఎన్క్యాప్సులేషన్ .1q చేసి మోడ్ ట్రంక్ చేసేస్తాను. మోడ్ ట్రంక్ నౌ ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేసా. నౌ ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తుంది, ఇట్ విల్ అలో ఇట్. కావాలంటే చూద్దాం, స్విచ్ పోర్ట్ షో స్విచ్ పోర్ట్ చూడండి, షో స్విచ్ 1 సెకండ్. వాట్ ఈస్ ద కమాండ్, ట్రంక్ పోర్ట్ చేంజ్ చేయడానికి ఏది, షో స్విచ్ పోర్ట్ ట్రంక్ కదా, షో ఇంటర్ఫేస్ ట్రంక్ అనుకుంటా ఐ థింక్. యా షో ఇంటర్ఫేస్ ట్రంక్, యా షో ఇంటర్ఫేస్ ట్రంక్. సో బ్యాక్ వచ్చేసింది, ET 0/1 బ్యాక్ వచ్చేసింది. నువ్వు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నావు, నాకు వీలాన్ 10 నాకు వద్దు, ఓన్లీ వీలాన్ 20నే చేయాలనుకున్నావు. అనుకుని మనం ఏం చేసినాం, ట్రంక్ కాకుండా సింపుల్గా ఇక్కడ వీలాన్ 20 చేసేస్తే ఇది హ్యాపీగా 20 మాత్రమే అలో చేస్తుంది అనుకుంటున్నాం.
బట్ రాంగ్, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ పారామీటర్స్ మ్యాచ్ అవ్వదు. ఇతరులు .1కి వేసి .1కి వేయాలి. ఇప్పుడు నేను VLAN 10 ట్రాఫిక్ని తీసేస్తా. సో కాన్ఫిగ్ వెళ్ళి ఓకే, ఇప్పుడు ఇంటర్ఫేస్ ఏది, ఈ ట్రంక్ పోర్ట్ ఏది E0/1 వెళ్ళి, ఇప్పుడు ట్రంక్ పోర్ట్ E0/1 ట్రంక్ పోర్ట్లో తీసేయాలి మనం. ట్రంక్ పోర్ట్లో అలో చేయకూడదు కాబట్టి స్విచ్ పోర్ట్ ట్రంక్ అలోడ్ VLAN ఓన్లీ ఏం అలో చేద్దాం, 20 అలో చేస్తే, ఏది అలో చేస్తే అదే తీసుకుంటుంది. ఓకే, బై డిఫాల్ట్ ఆల్ ఉంటుంది, మనం ఆల్ ఉంటుంది, అది కాదు. సో అలోడ్ VLAN ఏంటి 20 అలో చేస్తా, ఓన్లీ 20 అలో చేస్తా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ షో ఇంటర్ఫేసెస్ ట్రంక్ ఇచ్చానంటే ఓన్లీ ఏంది, అలోడ్ VLAN 20 ఉంది, 10 లేదు. కాబట్టి ఇప్పుడు నేను VLAN 10 యొక్క PC ఏంటి, VPC4 నుంచి పింగ్ చేస్తే VPC6కి పింగ్ అవ్వదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ల్యాబ్ చేసేసినాం. ఓకే, ఇట్స్ నాట్ రీచబుల్, VLAN 10ని అలో చేయలేదు. సో టుడే వి డిస్కస్డ్ వాట్ ఈజ్ యాక్సెస్ పోర్ట్, ఓకే, what is access port, why it is asking my password, visual code, క్లాస్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే గాయస్, అర్థమైంది కదా, సక్సెస్ఫుల్గా నీట్గా మనం ఏం చేసినాం. జనరల్గా అసలు VLAN అంటే ఏంటి, అసలు VLAN కాన్ఫిగర్ చేస్తే ట్యాగ్డ్ ఒక స్విచ్ ఒక ఫ్రేమ్ని రిసీవ్ చేసుకుంటే ఎలా ట్యాగ్ చేస్తుంది, నార్మల్గా ఒకవేళ ఎగ్జిట్ పోర్ట్ కానీ ట్యాగ్లో లేకుంటే ప్యాకెట్ ఎలా డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఆ పోర్ట్లో ట్రాఫిక్ ఫార్వర్డ్ చేయాలంటే యూ నీడ్ టు కాన్ఫిగర్ దట్ పోర్ట్ యాజ్ ఎ సేమ్ VLAN. ఒకవేళ మల్టిపుల్ VLANs ఉంటే ట్రంక్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది కూడా. ఇప్పుడు చెప్పినవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్. యూట్యూబ్లో పెట్టిన తర్వాత కంపల్సరీగా 1-2 సార్లు చూడండి, లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బేసిక్ స్విచ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఒకవేళ మీరు డేటా సెంటర్లో జాబ్ కొట్టితే దే విల్ ఆస్క్ డెఫినెట్లీ దీస్ క్వశ్చన్స్. ఓకే, స్విచ్చింగ్లో డేటా సెంటరే ఉంటుంది, డేటా సెంటర్లో మ్యాక్సిమం స్విచ్చింగే యూస్ చేస్తారు. ఓకే, దే విల్ ఆస్క్ యూ దిస్. ఓకేనా, నన్ను అడిగారు స్టార్టింగ్లో, నేను కూడా ఆన్సర్ చేయలేకపోయా, కానీ ఇప్పుడు నౌ ఆఫ్టర్ డూయింగ్ ల్యాబ్ అండ్ వెరిఫికేషన్ ఐ కెన్ డూ ఇట్. ఓకే, జనరల్గా చెప్తున్నా. సో ప్యాకెట్ ఎలా వస్తుంది, అందుకే నేను చెప్పింది ఫస్ట్ నుంచి మిమ్మల్ని అందరినీ హెడర్స్ నేర్చుకోండి అనేది. హెడర్స్ నేర్చుకున్నారు కాబట్టి ఒక స్విచ్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనేది మొత్తం మీకు తెలుసు. ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుంటే అసలు ట్రాఫిక్ ఫ్లో మీరు మాటలో చెప్పేయగలరు. ఓకే, ఫ్రేమ్ వచ్చింది, ఈ ఎగ్జిట్ పోర్ట్ కూడా సేమ్ ఉండాలి కాబట్టి లేదు, కాబట్టి డ్రాప్ అవుతుంది. సేమ్ ఉంటే ఇట్ విల్ ఫార్వర్డ్ ఇట్ వితౌట్ ట్యాగ్. ట్రంక్ అయితేనే ట్యాగ్ చేస్తుంది. ఇందాక ప్యాకెట్ క్యాప్చర్ కూడా వెరిఫికేషన్ చేసి చూపించా. ఓకే, అది ఇట్ రిసీవ్స్ ఇట్. అండ్ ఇంకొకటి, మీరు స్విచ్ ప్యాకెట్ ట్రేసర్లో సింపుల్గా స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ ఇస్తే సరిపోతుంది, ఎన్క్యాప్సులేషన్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లే. ఓకే, సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో స్విచ్ పోర్ట్ నేను డాక్యుమెంట్లో అదే ఇచ్చా. డాక్యుమెంట్లో మీకు కావాల్సినట్టు నేను డిజైన్ చేశా. ఓకే, ఇక్కడ ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసుకోవడానికి ఇది చూడండి, జస్ట్ ఇది ఇస్తే చాలు. ఇంటర్ఫేస్ ఇచ్చి స్విచ్ పోర్ట్ ట్రంక్ మోడ్ ఇది ఉంది కదా, ఇక్కడ కనిపిస్తలేదా, ఇక్కడ స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ప్యాకెట్ ట్రేసర్లో ఇదే సపోర్ట్ చేస్తుంది, ఎన్క్యాప్సులేషన్ సపోర్ట్ చేయదు. ఓకే, వర్కింగ్ ప్రొసీజర్ అంతా సేమే మళ్ళీ. ఓకేనా, క్లియర్ కదా గాయస్. సో ఈరోజు మనం 5 సినారియోస్ డిస్కస్ చేసుకున్నాం. 5 సినారియోస్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్తే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోవచ్చు. ఫ్రెషర్స్కి ఈ మాత్రం తెలిస్తే యూ ఆర్ ద ప్రో ఇంజనీర్. చెప్తున్నా కదా, ప్రోనే. అందుకే చెప్తున్నా, ఇంటర్వ్యూ అవకాశాలు రావడమే మనకు కష్టం. వస్తే నా క్యాండిడేట్ ఎవ్వరు కూడా ఇంటర్వ్యూ మిస్ చేయకూడదు, ఆ లెవెల్లో ఆన్సర్ చేయాలి. అందుకే ఈ లెవెల్లో అందుకే వితిన్ 25 డేస్లో నా క్యాండిడేట్స్ ఫస్ట్ బ్యాచ్ ఉండేదే 10 మెంబర్స్. కావాలంటే ఇక్కడ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారు 10 మెంబర్స్లో 4 మెంబర్స్ 5 మెంబర్స్ జాబ్ వచ్చిందంటే బికాజ్ దే అండర్స్టూడ్ ప్యాకెట్ లెవెల్. అండ్ ఫ్రెషర్స్కి ఇంత డెప్త్ అడగరు, జస్ట్ నార్మల్ అడుగుతారు. ఓకే, అది. సో ఫస్ట్ సినారియో ఏంటి, సెకండ్ సినారియో ఏంటి, 1 by 1 చేశాను. మీరు ఈ వీడియో అంతా చూడండి నీట్గా. ఓకేనా, సో స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. యా వెంకట్, ప్లీజ్ గో హెడ్. అలా అడగకు, ఒక నిమిషం, మన వేలో అడుగు. 2 పీసీల నుంచి ప్యాకెట్ అని కాదు, ప్యాకెటే లేదు. స్విచ్ నువ్వు పీసీ నుంచి ప్యాకెట్ అది రౌటర్ కదా, యూజ్ కరెక్ట్ వర్డ్. ఇలా కన్సిడర్ చేసుకో టోపాలజీ.
కన్సిడర్ విపిసి పీసీ సెండింగ్ ప్యాకెట్ అట్లా నాకు చెప్పు నీకు కూడా అలవాటు అవుతుంది. నీకు నీ డౌట్ ఏందో నాకు అడిగి టోపాలజీ చూసి చెప్పు. సారీ విపిసి 1 నుంచి విపిసి 2కి ప్యాకెట్ సెండ్ చేసినాం. ఓకే చేసినప్పుడు అవును. క్రైటీరియా ఏమి ఉండదు. నువ్వు ఎన్ని వీలాన్స్ క్రియేట్ చేస్తే నీకు ట్రాఫిక్ ఎవరు చెప్తున్నారు, వీలాన్ 20 వస్తుంది కాబట్టి వీలాన్ 20 ట్రాఫిక్ పోతుంది. అట్ ద సేమ్ టైం 10 20 రెండు పోయినా అనుకో, రెండు క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా. క్రైటీరియా అంటూ ఏమీ ఉండదు. ఎంతమంది పంపిస్తే అంతమంది ట్రాఫిక్ పోతుంది, అలో చేస్తుంది. అన్ని విలాన్స్ ట్రాఫిక్ అలో చేస్తుంది. దెర్ ఇస్ నో సచ్ అ క్రైటీరియా ఫస్ట్ సెకండ్ లాస్ట్. వచ్చినది దట్ ఈస్ ద డెఫినేషన్ రైట్. ట్రంక్ పోర్ట్ ఈస్ ఇట్ విల్ అలో ద ఆల్ విలాన్ ట్రాఫిక్. ఓకే దట్స్ ఇట్. ఓకే ఎనీ క్వశ్చన్స్ గైస్? అండ్ ఇది ప్యాకెట్ క్యాప్చర్ మన GNS3లో కూడా వర్క్ అవ్వదు. వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసి నా కష్టాన్ని తగ్గ ఫలితం వచ్చింది. ఇప్పుడు అట్లీస్ట్ ఆ రోజు 8 hours కూర్చొని చేసినాను. సో మీకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ప్యాకెట్ క్యాప్చర్లో. సో మనం ప్యాకెట్ క్యాప్చర్లో కూడా చూసాం కదా, ట్యాగ్ చేస్తుంది అన్ట్యాగ్ చేస్తుందని. స్టార్టింగ్లో ఉత్త వీలాన్ కాన్ఫిగర్ చేసి ఇట్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఇట్ వోంట్ ట్యాగ్ ఇట్, అది ప్రూవ్ చేసినాం. థియరీని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేసినాం మనం. ఓకే యా. ఎనీ క్వశ్చన్స్ గాయస్? ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ వీ కెన్ డ్రాప్ ఇట్. మీకు స్టెప్ బై స్టెప్ ల్యాబ్ పీపీటీలో నేను ఏమి క్రియేట్ చేయలే. ఇక్కడ ఒక స్లైడ్ పెట్టి ఇప్పుడు సినారియోస్ ఇస్తా, టోపాలజీ ఇస్తా. సేమ్ టోపాలజీ కూడా ఎలా క్రియేట్ చేస్తానంటే, ఇప్పుడు నేను చేసిన ల్యాబే నేను మీకు ప్యాకెట్ ట్రేసర్లో చేసి ఆ ఇంటర్ఫేసెస్ ప్రకారం మీకు ఇస్తా. ఎందుకంటే మీరు పొరపాటున ఈటీ అంటే ప్యాకెట్ ట్రేసర్లో ఈటీ ఉండదు, ఎఫ్ఏ ఉంటుంది. సో నీట్గా ల్యాబ్ చేసి ఒక 1/2 hourలో మీకు పంపిస్తా. ఒక 1 hourలో కూడా వీడియోని 2 భాగాలుగా చేస్తా. ఒకటి థియరీ, ఒకటి ల్యాబ్ చేసి అప్లోడ్ చేస్తా.